బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ గాంధీ హాస్పిటల్లోని ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్న వ్యక్తికి ఎబోలా నెగిటివ్ వచ్చింది. దాంతో హాస్పిటల్లోని వైద్యులు సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. పూణేలోని వైరాలజీ ఇన్స్టిట్యూట్ ఎబోలా నెగిటివ్ అంటూ రిపోర్టు పంపింది. మొన్న శంషాబాద్ ఎయిర్పోర్టులో స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించగా సుడాన్కు చెందిన మహ్మద్ ఎగౌచ్ అహ్మద్కు ఎబోలా లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. దాంతో అతన్ని సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే అహ్మద్ శాంపిల్స్ పూణేలోని వైరాలజీ ఇన్స్టిట్యూట్కు పంపగా నెగిటివ్ అంటూ రిపోర్టు వచ్చింది. ఎబోలా లక్షణాలు ఉన్న వ్యక్తితో క్లోజ్ కాంటాక్ట్ లో ఉన్న మరో వ్యక్తికి గాంధీలోని ప్రత్యేక ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నారు. అతని శాంపుల్స్ కూడా తీసుకుని సీసీఎంబీకి పంపి అక్కడి నుంచి పూణేలోని జాతీయ వైరాలజీ ల్యాబ్కు పంపామన్నారు ఎబోలా నోడల్ అధికారి డాక్టర్ సునీల్ కుమార్. దీనిపై వారం రోజుల్లో నివేదిక వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పటికే గాంధీ ఆసుపత్రిలో 20 పడకలతో ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి గౌతమి లైవ్లో అందిస్తారు. గౌతమి, ఏదైతే ఎబోలా లక్షణాలు ఉన్న వ్యక్తికైతే ఐసోలేషన్ లో వాటిలో ఉన్న వ్యక్తికి నెగిటివ్ వచ్చినట్టు తెలుస్తుంది. సో ఇంకా ఎవరైనా అక్కడికి బాధితులు వస్తున్నారా? అప్డేట్స్ ఏంటి? రైట్ అఖిల, ఎబోలా గత కొన్ని రోజులుగా మనం వింటూ ఉన్నాము ఎబోలాకి సంబంధించి. అయితే ఇటు ప్రజలందరూ కూడా చాలా భయభ్రాంతులకి గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా ఇది కరోనా కన్నా తీవ్రంగా వ్యాపిస్తుందా, కరోనా కన్నా డేంజరస్ వైరస్ అని చెప్పి కూడా అందరూ భయపడుతున్నా ఇటు డాక్టర్స్ మాత్రం మీరు అంత భయపడాల్సిన అవసరం లేదు, బేసిక్ హైజీనిక్గా ఉండి నార్మల్గా మనం ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది అని చెప్పి మనకి ఇక్కడ డాక్టర్స్ కూడా చెప్తున్నారు. అయితే ఇది మన దగ్గర వరకు రాదు ఎబోలా అని చెప్పి అనుకుంటున్న సందర్భంలో నిన్న ఏదైతే శంషాబాద్ నుండి వచ్చిన తర్వాత ఈ ఎబోలా లక్షణాలు ఇద్దరు వ్యక్తుల్లో కనిపించడం వెంటనే డాక్టర్స్ అందరూ కూడా అలర్ట్ అయిపోయి అపోలోకి తరలించి అక్కడి నుండి గాంధీకి తరలించడం కూడా జరిగింది. అయితే గాంధీలోని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డులను వీళ్ళిద్దరికీ కూడా ట్రీట్మెంట్ అందిస్తున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఒకరికైతే నెగిటివ్ రావడం కూడా జరిగింది. ఇంకొక వ్యక్తి నమూనాలు ఇప్పటికే ఫారెన్సిక్ కి కూడా పంపించారు. దీనికి సంబంధించి మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిన పరిస్థితి కూడా ఉంది. అయితే ముఖ్యంగా దీనికి యొక్క లక్షణాలు మనకి ఇటు మలేరియా అంటే నార్మల్ గా వచ్చే వాటికి ఉన్న లక్షణాలే మనకి ఇక్కడ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఇటు జ్వరం కావచ్చు, తీవ్రమైన హెడేక్ కావచ్చు, లేకపోతే గొంతు నొప్పి కావచ్చు, ఇలాంటి లక్షణాలు మనకి బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఇది కూడా 21 రోజులు పట్టే అవకాశం ఉంది కాబట్టి త్వరగా అలర్ట్ అయ్యే అవకాశాలు లేకుండా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ లక్షణాలు ఉన్న వ్యక్తి ఎక్కడెక్కడ తిరిగారు, ఏ చోట్లకి వెళ్లారు, ఎవరితోని స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ పెట్టుకున్నాడు, ముఖ్యంగా ఇలాంటివి గుర్తించాల్సిన పరిస్థితి వస్తుంది. 21 రోజుల తర్వాత దీని లక్షణాలు బయటపడుతుండడంలోని ఎవరెవరితో కాంటాక్ట్ అయ్యారో అన్నది కూడా ఇక్కడ కీలకంగా మారుతుంది. అయితే ఇక్కడ నుంచి సుడాన్ నుంచి వచ్చిన వ్యక్తుల్లోని ముఖ్యంగా వీళ్ళిద్దరూ కూడా కలిసి రావడం, పక్కపక్కనే ఉండడం దీనికి ప్రధానంగా కూడా ఇక్కడ మనకి కనిపిస్తుంది. సో ముఖ్యంగా కేవలం ఈ జ్వరం ఇవే కాకుండా తీవ్రమైన వాంతులు కావచ్చు, లేకపోతే వాంతుల్లోని బ్లడ్ పడడం కావచ్చు, లేకపోతే విరోచనాలు కావచ్చు, ఇలాంటి లక్షణాలు కూడా కనిపిస్తే వెంటనే హాస్పిటల్కి రావాలి, సంప్రదించాలి అని చెప్పి ఇప్పుడే వైద్య అధికారులు అలర్ట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. మరి అయితే మనం కరోనా కంటే భయపడాల్సిన అవసరం లేదు అని కూడా మరోసారి చెప్తూ ఉన్నారు. ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డ్స్ లోకి చాలా మొత్తం కట్టుదిడ్డంగా ఏర్పాటు చేశారు. ఎవరు కూడా అన్నోన్ పర్సన్స్ లోపలికి వెళ్లకుండా, అండ్ ఆల్రెడీ ట్రీట్మెంట్ జరుగుతుంది కాబట్టి వాళ్ళ గురించి కూడా ఎక్కువగా అంటే కంగారు పడకుండా ఇది త్వరగా వ్యాప్తిస్తోంది, మనిషి నుంచి మనిషికి వ్యాపిస్తోంది కాబట్టి మనం చాలా అప్రమత్తంగా ఉండాలి అని కూడా ఇక్కడ చాలా మంది ఇప్పటికే భయపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి ఇప్పటికే గాంధీ హాస్పిటల్లోని మొత్తం కూడా అలర్ట్ చేసినట్టు కనిపిస్తోంది. ఇద్దరు వ్యక్తులు ఎవరైతే వచ్చారో సుడాన్ నుంచి వీళ్ళిద్దరే ఉన్నారా, వీళ్ళతో పాటు జర్నీ చేసిన వ్యక్తుల్లోని వీళ్ళతో మాట్లాడిన వాళ్ళు కావచ్చు, లేకపోతే వీళ్ళ పక్కనున్న వాళ్ళు కావచ్చు, లేకపోతే వీళ్ళతో పాటు తినడం కానీ తిరగడం కానీ ఇలాంటి కార్యక్రమాల్లో వీళ్ళు ఏమైనా పాల్గొన్నారా అని చెప్పి మరికొంతమందిని కూడా ఇక్కడ టెస్ట్ చేసే అవకాశాలు కూడా మనకి కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ హైదరాబాద్లోని వీళ్ళు ఎక్కడికైనా వెళ్ళారా, డైరెక్ట్ శంషాబాద్ నుంచి గాంధీకే తీసుకొచ్చినట్టు మనకి కనిపిస్తుంది. కాబట్టి వీళ్ళు ఇక్కడ లోకల్ తిరగలేదు కాబట్టి అంత భయపడాల్సిన అవసరం లేనట్టే మనకి ఇక్కడ తెలుస్తుంది. మరైతే ఇప్పటికే ఈ వ్యాధికి సంబంధించి అందరినీ కూడా అలర్ట్ చేస్తూ ఉన్నారు. నార్మల్ మనకి క్లైమేట్ చేంజెస్ వల్ల కావచ్చు, లేకపోతే వెదర్ కండిషన్ వల్ల కావచ్చు, చాలా మంది ఇమీడియట్ జ్వరాలకి, లేకపోతే కండరాల నొప్పులకి, ఇటు గొంతు నొప్పి ఇలాంటి సమస్యలతోని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వెంటనే వచ్చి టెస్ట్ చేసుకోవాల్సిందిగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే మనం చాలా నెగ్లెక్ట్ చేసేస్తూ ఉంటాము. ఇది నార్మల్గా వెదర్ చేంజ్ అయ్యే అప్పుడు వచ్చేవే కదా అని చెప్పి మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. కాబట్టి అలాంటి నెగ్లిజెన్స్ వద్దు అని చెప్పి ఇప్పటికే వైద్య అధికారులు కూడా అలర్ట్ చేస్తూ ఉన్నారు. ఇటు ఎబోలా నోడల్ అధికారి డాక్టర్ సునీల్ కుమార్ కూడా దీని గురించి తెలిపినట్టు కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. ముఖ్యంగా ఐసోలేట్ అవుతున్న వాళ్ళ గురించి కూడా, అంటే వాళ్ళ కండిషన్ కూడా స్టేబుల్ గానే ఉంది. ఎందుకంటే నార్మల్గా ఇది మరీ అంత తీవ్రంగా కాకముందే అలర్ట్ అయ్యారు కాబట్టి వాళ్ళకి నార్మల్గా మనకి చికిత్స అందిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఐసోలేషన్ వార్డ్ ఇక్కడ మనకి
7th ఫ్లోర్లోని ఐసోలేషన్కి సంబంధించిన వార్డ్ ఏర్పాటు చేశారు. 20 బెడ్లతో ఏర్పాటు చేశారు. గతంలోనే మనకి గాంధీ హాస్పిటల్ యాజమాన్యం కూడా ఇక దీని గురించి చెప్పడం జరిగింది. సో కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. కేవలం వీళ్ళిద్దరే ఉన్నట్టు మనకి ఇక్కడ గుర్తించారు కాబట్టి ఇంకొకటి నమూనాలకి సంబంధించిన రిపోర్ట్స్ వచ్చినంత వరకు ఎవరు కూడా కంగారు పడద్దు, ఎటువంటి దుష్ప్రచారాలు కూడా బయటికి వెళ్ళనివ్వకుండా చూడాలి అన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ప్రజలందరూ కూడా కరోనా టైంని ఏ విధంగా ఫేస్ చేశారో చూశారు. మరి ఇక్కడ ఎబోలాకి సంబంధించి కూడా భయాందోళనకి గురయ్యి మళ్ళీ ఒక్కసారిగా చిన్న జ్వరం వచ్చినా కూడా హాస్పిటల్స్కి వచ్చేసి కంగారు పడిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త పడాలి అన్నట్టు ఇప్పటికే డాక్టర్స్ హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ శంకర్ రావుతో గౌతమి రిపోర్టింగ్ గాంధీ హాస్పిటల్. రైట్ గౌతమి.